తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ బి కొత్తకోట మండలం గండువారిపల్లికి చెందిన బాధితుల ఇంటికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెళ్లి ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలిపి బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన గుమ్మసముద్రం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ పై బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సీ అట్రాసిటీ కేసు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. డిజిటల్ అసిస్టెంట్ విధుల నుండి తొలగించి ఎంక్వైరీ ఆఫీసర్ గా మదనపల్లి సబ్ కలెక్టర్ ని వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం తరపు నుండి తల్లికి వందనం నిధులను వచ్చే విధంగా చూస్తామని, బాధితుల వైద్య ఖర్చులకు పూర్తిగా తన సొంత నిధులను చెల్లిస్తానని, ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా గుమ్మ సముద్రంలో ఉన్నటువంటి గండువారిపల్లి గ్రామానికి రావడం జరిగింది. బి కొత్తకోట మండలం. నిన్నటి రోజున డిజిటల్ అసిస్టెంట్ అనే వ్యక్తి శంకరప్ప గారు ఆ సచివాలయంకి వెళ్ళి తల్లికి వందనంకి సంబంధించి వారికి 2 పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే వచ్చింది, రెండో వారికి రాలేదు, స్టేటస్ చెప్పమని అడిగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించి వీరిని గాయపరచడం జరిగింది. సో దానికి సంబంధించి వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది, ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా. అదేవిధంగా అతనిపైన శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించాము. సో విధుల నుంచి తప్పించేసి మరి సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీగా వేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అతని యొక్క గతాన్ని కూడా మనము ఎంక్వైరీ చేసినప్పుడు అతను కొద్దిగా సైకిక్ బిహేవియర్ సరిగా లేదు, ఈ విధంగానే సిటిజన్స్ తోని అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అతని మీద శాఖాపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవడం జరుగుతాయి, క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తాము. సో వారి కుటుంబాన్ని ఈరోజు మేమందరం కలిసి సందర్శించాము. వారికి కూడా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా త్వరగానే వితిన్ 1 వీక్లో తొలగిస్తాము. సో తద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఇక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో సర్వేయరు గత 2 సంవత్సరాల కింద చేసినటువంటి రీసర్వే తప్పుల తడకగా చేయడము, సో ఎక్కువగా కూడా జాయింట్ ఎల్పిఎంస్ నమోదు చేయడం వల్ల కూడా సో ఎక్కువ మందికి తల్లికి వందనం సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడింది. సో అది కూడా మనము సర్వీస్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా ఆ సర్వేయర్ సరిగా పని చేయలేదు. అతని కూడా విధిలో గతంలోనే తప్పించడం జరిగింది. అవి కూడా సరిచేసి త్వరగా అందరికీ ఈ గ్రామంలో 25వ తారీఖు గ్రామసభ పెట్టి పూర్తి స్థాయిలో అందరి నుంచి అప్లికేషన్స్ తీసుకొని మన సరి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా 550 రూపాయల సర్వీస్ ఉన్నది జాయింట్ ఎల్పిఎంస్ లెట్టింగ్కి, అది కూడా తొలగించేసింది. కేవలం ఒక 50 రూపాయలు మాత్రమే కట్టి సర్వీస్ జస్ట్ దానికి ఉన్న సర్వీస్ ట్యాక్స్ ఒకటి కట్టించుకొని చేసే విధంగా వెసులుబాటు కూడా ఇచ్చింది. గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి అంటే సరిగా జరగనటువంటి అన్నీ కూడా ఆ రోజు రెక్టిఫై చేసుకోవడానికి, తర్వాత 15 రోజులు అవి రెక్టిఫై అయిపోతాయి. మీకు ఎవరికైతే తల్లికి వందనం పడాల్సి ఉందో అవన్నీ కూడా మీకు పడతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఉద్యోగి ఇలా ప్రవర్తించడం అనేది తప్పు. సో అతని యొక్క వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వము తరపున వారికి క్షమాపణలు చెప్పి సో అతనికైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారి కుటుంబం వద్దకు వచ్చాము అందరము. సో వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఉద్యోగులందరూ కూడా సిటిజన్స్తో జాగ్రత్తగా ప్రవర్తించాలి. సో ఎటువంటి వాళ్ళు కొద్దిగా వేగంగా మాట్లాడినా, కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగులుగా మనము ఓపికగా ఉండాలి, సమాధానం చెప్పాలి, అర్థం చేసుకోవాలి. సో ఒక్కొక్కరికి ఒక తీరుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగిగా మనము ఓపిక అనేది ఉంచుకొని ప్రవర్తించాలి తప్ప దుందుడుగ్గా సిటిజన్స్తో ప్రవర్తించకూడదు అనేది కూడా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వార్డుల వైసీపీ నూతన అధ్యక్షుల ఎంపిక క్యాడర్లో జోష్ నింపుతుంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపికైన నూతన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని కలిసి ఘనంగా సత్కరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని రప్పించే విధంగా పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి ముందుండే వరుసలో నాయకత్వాన్ని పెంచే విధంగా మా అధ్యక్షులు ఇక్కడ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు నేతృత్వాన్ని మరింత బలోపేతం చేసి 6 నియోజకవర్గాలు కూడా 6 ఎమ్మెల్యేలు ఈసారి 2027 అవ్వచ్చు 2029 అవ్వచ్చు గెలుపొందేలాగా ముఖ్యంగా దాంట్లోని దక్షిణ నియోజకవర్గం మొదటి వరుసలో ఉండాలని చెప్పేసి ఈరోజు అనేక పదవుల్ని ముఖ్యంగా అధ్యక్షుల్ని ఒక రిజర్వేషన్ తీసుకొని వచ్చేందుకు రిజర్వేషన్ నాయకులు కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపేందుకు ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే నాయకత్వాన్ని ఏమో ఇండ్యూస్ చేసి కొత్త రక్తాన్ని ఇన్వైట్ చేసి ఈ పార్టీకి నిత్యం వార్డులో నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండేలాంటి అధ్యక్షుల్ని ఈ రోజు ఏమో ఎన్నుకోవడం జరిగిందన్నమాట. 3 సంవత్సరాలే కదా ఈ రూలింగ్. లాస్ట్ ఇయర్ ఏం చేయలేదు కదా. 1 ఇయర్ పథకాలన్నీ పెడతా ఉన్నాడు, ఒక పథకం పెట్టలేదు. 1 ఇయర్ అన్ని ఆపేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు సెకండ్ ఇయర్లోని. సో సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసి తల్లికి వందనం ఇవ్వడం కోసమే 8,000 కోట్లు అప్పు తెచ్చాను. సంపద సృష్టిస్తానన్నావు, జీరో. ఇంతవరకు జీరో. నేర్చుకోవయ్యా. ద గ్రేట్ ఎకనామిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ అన్నమాట. అలాంటి ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ని చూసి నేర్చుకునే మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు అతను? పూర్ రన్స్ ద ఎకానమీ, నాట్ ద రిచ్ అని చెప్పాను అతను. అలాగా పూర్ పీపుల్ దగ్గర డబ్బు పంపించారు. 2,75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు పెట్టించింది ఎకానమీ. 2,75,000 కోట్లు దాచుకోలేదు, ఎవరు కూడా దోచుకోలేదు. అది అలాగా రొటేషన్ అయ్యి రెట్టింపు అయిపోయింది. జిఎస్టీ మన జీడిపి ఎంత పెరిగింది? 8.9కి వచ్చింది. ఎప్పుడు కోవిడ్ రోజుల్లోనే. భారతదేశంలోనేమో 6% ఉంటే మనది 8.9%. ఇప్పుడు భారతదేశం ఏమో డబుల్ డిజిట్కి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన 3.9 వచ్చింది. చాలు, నువ్వు ఎంత ఎకానమిస్ట్. టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనే కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ సహాయంతో సురేష్ ను ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నందిగం సురేష్ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలకు అనుమతించలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అరాచకం విధ్వంసం చేయాలని చూస్తూ ఊరుకోం. మాజీ సీఎం జగన్ ను హెచ్చరించిన మంత్రి పయ్యావుల కేశవ్. యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సర్వం సిద్ధం. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.